Check the mic and make sure it sound right, boys. What's up, guys? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అమేజింగ్ వీడియో. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. నేను 2024లో చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ ఇది. మాకు ఇప్పుడు సెమిస్టర్ నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. ఇవాళ డేట్ వచ్చేసి January 2. రేపు January 3 రేపు మాకు DBMS ఎగ్జామ్ ఉంది. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. హలో గురు ప్రేమ కోసమే సినిమాలో అనుకుంటా రామ్ ఒక డైలాగ్ చెప్తాడు. రామ్ వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ అడుగుతాడు రామ్ని. సారీ, రామ్ వాళ్ళ ఫాదర్, హీరోయిన్ వాళ్ళ ఫాదర్. వాట్ ఈస్ డేటాబేస్ అంటే డేటాబేస్ డేటాబేస్ అంటాడు. What is database? A database is a immutable one used to monitor period carefully before investing and it's called database. ఆ డేటాబేస్ సబ్జెక్ట్ రేపు మాకు ఎగ్జామ్ ఉంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అది, చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, ఎక్కువ సిలబస్ ఉంటుంది. మరి దాన్ని ఇప్పుడు వన్ డే బ్యాటింగ్లో కవర్ చేయాలి. కవర్ చేసి రేపు పరీక్ష మంచిగా రాసి ఆ తర్వాత ఊప్స్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా. ఆ సబ్జెక్ట్ కూడా అయిపోతే ఇక ఈ సెమిస్టర్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. చూద్దాం, సంక్రాంతి కల్లా మన సెమిస్టర్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సంక్రాంతి హాలిడేస్ తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. అంటే ముందే స్టార్ట్ అవుతుంది, బట్ హాలిడేస్ వస్తాయి కాబట్టి తర్వాత స్టార్ట్ అనుకోవచ్చు మనం క్లాసెస్ రెగ్యులర్గా. అది కథ. మరి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఎలా ఉన్నారు? నాకు చాలామంది విష్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. మాకైతే 1 వీక్ నుంచి ఎగ్జామ్సే నడుస్తున్నాయి. ఈ 2024లో అన్నా మంచిగా కన్సిస్టెంట్గా వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు బంటి డేస్. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 1:30 కల్లా ఫస్ట్ యూనిట్ని కథం పట్టించేద్దాం, అయిపోకూడదు. ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత గడుస్తాను నేను మిమ్మల్ని మళ్ళీ, ఓకేనా? టైం 1:30 అవుతుంది. అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది కిందకి రమ్మని అన్నం తినడానికి. కానీ ఫస్ట్ యూనిట్ అయిపోకూడదు, కిందకు కూడా వెళ్ళాను నేను. అన్నం కూడా తిన్నాను. ఇంకా 3 స్లైడ్స్ మాత్రమే ఉంది. ఆ 3 స్లైడ్స్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి అన్నం తిని మళ్ళీ పైకి వచ్చి సెకండ్ యూనిట్ కంటిన్యూ చేస్తా. ఫస్ట్ యూనిట్ అయిపోయిన అన్నం తినేదే లేదు. ఇంకో 10 నిమిషాలు, 1:30 అయింది. 10 నిమిషాల కల్లా ఫస్ట్ యూనిట్ అయిపోద్ది. కేల్ కథం దుకాన్ బంద్. It sound right, boy. ఏ ప్రభు, ఏ హరే రామకృష్ణ జగన్మోహన్ రెడ్డి, క్యా హువా? हे प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ? क्या हुआ? ఒక్క ముక్క కూడా ఎక్కట్లేదు, ఏం అర్థం కావట్లేదు అసలుకి. మైండ్ పోతుంది లోపల. పొద్దు నుంచి కూర్చొని చదువుతున్నాను, అసలు ఏం ఎక్కట్లేదు. పొద్దు నుంచి కాదు, మధ్యాహ్నం నుంచి కూర్చొని చదువుతున్నాను. ఒక్క యూనిట్ గట్టిగా అయిపోయింది అంతే. ఇక రెండో యూనిట్ సగం అయిపోయింది. ఇంకా సగం చదువుదామంటే ఎన్ని పీడిఎఫ్లు, ఎన్ని స్లైడ్లు సార్. చదివి చదివి మైండ్ పోతుంది. డేటా అంట, ఏం డేటా నాకు అర్థం కాలేదు. The next day. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. ఇప్పుడే ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన గైస్. అన్నం వండినావా? అమ్మ బాబోయ్, ఆకలి అవుతుందమ్మా. కొబ్బరి దిగబడి రాసి అసలు దోశ పోయలేదు, పార్సల్ కట్టలేదు. ఏమైంది? కొబ్బరికాయ టెంకాయ గుచ్చుకోలేదండి. అయ్యయ్యో. గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎగ్జామ్ అయిపోయి ఇంటికి వచ్చాను. మా మమ్మీ ఇంకా అన్నం వండలేదు, బియ్యంలో రాళ్ళేరుతుంది. మాతాజీ ఆ రాళ్ళేరటం అయిపోయినాక బియ్యం కడిగినాక 10 నిమిషాలు నాని ఆ తర్వాత అన్నం వండి అది ఉడికి తినేటప్పటికి చాలా టైం పట్టింది. కాబట్టి ఊరు నుంచి తెచ్చిన అరిసెలు, బూరెలు తిన్నాం. అరిసెలు అంటారా, బూరెలు అంటారా? అరిసెలు, నేతి అరిసెలు. నేతి అరిసెలా, ఆయిల్ అరిసెలా? నేతి అరిసెలు. అన్నయ్య పిచ్చిగున్నాడండి. ఏమోనండి, వాళ్ళ ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాడు.
నాకు లేదండి. నువ్వు సెట్ చేయండి. వస్తా, సెట్ చెయ్యి. విజయవాడ మాకొద్దండి, విజయవాడలో మాకు గుంటూరు రోజు కాదు. మంచి పిల్ల. నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చేది అవుతా. ఎగ్జామ్ ఇవాళ ఒకటి అయిపోయింది, రేపు 5వ తారీఖు ఎగ్జామ్ ఉంది. ఇక అయిపోతే ఎగ్జామ్స్ అయిపోయినట్టే. ఆ తర్వాత ఇంకో 3 రోజులు 3 ఎగ్జామ్స్ ఉన్నాయి, ల్యాబ్ ఎగ్జామ్లు. అవి కూడా అయిపోతే ఇంకా కేల్ కథం, దుకాన్ బంద్. ఇక పని లేదు, ఇక సంక్రాంతి సంబరాలే. వేడి 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 వేడిగా నేతి బూరలు, నేతి బూరలు. చింటూ, సాయి రావాలమ్మా, రావాలి. వేడి వేడిగా, వేడి వేడిగా అరిసెలు రావాలి, రావాలి. వస్తున్నారా, రావట్లేదా? కాలేజ్ బస్సు మన ఇంటి దగ్గరికి 7కి వస్తుంది. 7కి బస్సు ఎక్కుతాం. కాలేజ్కి వెళ్ళేటప్పటికి 8 అయ్యిద్ది. 8 నుంచి 9 వరకు 1 గంట చదువుకోవడానికి టైం ఉంటుంది. ఇక ఆ తర్వాత 9కి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవుతాం. ఎగ్జామ్ 3 గంటలు. 12కి ఎగ్జామ్ హాల్ నుంచి మనం బయటకు వస్తాం. 12:15కి 12:20కి బస్సు ఉంటుంది. బస్సు ఎక్కుతాం. మళ్ళీ ఆ తర్వాత 1 కల్లా మళ్ళీ గుంటూరు వచ్చేస్తాం, ఇంటికి వచ్చేస్తాం. ఇక మార్నింగ్ 7కే వస్తుంది కాబట్టి బస్సు. కొన్ని రోజులు మన హోటల్లో టిఫిన్ రెడీ అవుతుంది, కొన్ని రోజులు రెడీ అవ్వదు. సో ఈ రోజు రెడీ అవ్వలేదు, టిఫిన్ చేయలేదు. ఇక కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను, డైరెక్ట్ 1కి ఇంటికి వచ్చా. లంచ్ లాగిద్దాం అనుకుంటే అది లేట్ అయింది. సో అరిసెలు లాగిచ్చి పైకి వచ్చా. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి అన్నం తిని పైకి వచ్చి చూడాలి, ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో లేదో చూడాలి. రేపు హాలిడేనే, ఎల్లుండి జావా ఎగ్జామ్ ఉంది. జావా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈరోజు స్టార్ట్ చేసి చేస్తాను, మరి చూద్దాం ఎట్లా నడుస్తుందో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఈరోజు వీడియోకి ఇంతే గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఇలా నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియోని చూసేయచ్చు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.